హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ హోమ్ కార్నర్. దిస్ ఇస్ తేజ అండి. యాక్చువల్లీ ఇవాళ రాగి ఐటమ్ క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. రాగి ఐటమ్ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు డైలీ పూజ కోసం వాడే ఏ రాగి ఐటమ్ అయినా సరే ఇప్పుడు నేను చూపించిన విధంగా అప్పటికప్పుడే క్లీన్ చేసుకొని అప్పటికప్పుడే పూజ కూడా చేసుకోవచ్చు. అంటే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు 5 మినిట్స్లో. మీరు 5 మినిట్స్లో దేవుడి గది అలా సర్దుకునే లోపల ఇవి క్లీన్ అయిపోతాయండి. అంత ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్చువల్లీ ఒక టబ్లెక్ వాటర్ తీసుకున్నాము. వాటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను కల్లుప్పు తీసుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా, కింద లేయర్ వరకు మాత్రమే వాటర్ తీసుకున్నాను. అంటే ఆ సామాన్లు మునిగే వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న ఈ ప్యాకెట్ మనకు షాప్లో దొరుకుతాయి. దీన్ని లెమన్ సాల్ట్ అని అంటారు, సిట్రిక్ సాల్ట్ అని అంటారు, నింబు సాల్ట్ అని కూడా, అంటే ఒక్కొక్కరు ఒకలా పిలుస్తారండి. అలాగే విమ్ లిక్విడ్ కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. అలాగే ఆ సాల్ట్ ప్యాకెట్ ఒక్కటి సరిపోదేమో అని చెప్పి 2 ప్యాకెట్లు వేసుకున్నానండి. బాగా వేసుకొని ఆ సాల్ట్ రాళ్ళగా ఉంటుంది, అది బాగా కరగాలి. అది కరిగితేనే మనకు మంచి రిజల్ట్ తెలుస్తుంది. వీటి ప్లేస్లో నిమ్మపండు కూడా యాడ్ చేయమంటారు, కానీ అది అంత బెస్ట్ రిజల్ట్ రాదండి. కంపల్సరీ మీరు ఈ సిట్రిక్ సాల్ట్ అనేది, లెమన్ సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా నీటిలో చేపెట్టి మంచిగా అవి కరిగిపోయేలా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు వాటర్ అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ప్లేట్ పెడుతున్నాను, రాగి ప్లేట్ని వాటర్లో. రాగి ప్లేటు, రాగి ఇది కప్పు, చెమ్ము ఇలాంటివన్నీ పెడుతున్నాను. అసలు నిజంగా మిరాకిల్, చాలా ఈజీ అండి క్లీన్ చేసుకోవడం. అసలు మన చేతికి నొప్పి కూడా ఉండదు, అంత ఈజీగా క్లీన్ చేసేయచ్చు. చూసారా, జస్ట్ అలా పెట్టి తీసాను, అప్పుడే కలర్ మారుతుంది. చూస్తున్నారు కదా మీరు, కలర్ మారుతున్నది. ఇలా కొద్దిసేపు పెట్టి వదిలేసారంటే చాలండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. మీరు ఎలాంటి కష్టపడి ఏ స్క్రబ్ యూజ్ చేసి గట్టిగా తిక్కాలి, తోమాలి అనే అవసరం ఏం లేదు. చాలా ఈజీగా క్లీన్ అవుతుంది. మా హస్బెండ్ అయితే ఆశ్చర్యపోయారు, ఏంటి ఇంత బాగా క్లీన్ అయిందా అని అనేసి. నిజంగా చూస్తున్నారు కదా, ప్లేట్ కూడా ఎంత బాగా క్లీన్ అయిందో. ఎక్కడ నేను వీడియో కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టట్లేదు, ఎందుకంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి అని. సో చూస్తున్నారు ఎంత బాగా ఈజీగా క్లీన్ అయిపోతుంది. చూసారుగా ప్లేట్, ఈ రాగి ప్లేట్ ఇందాక ఒకసారి తీసినప్పుడు ఏమో చాలా బ్లాక్గా ఉంది, ఇప్పుడు చూసారా కలర్ ఎంత బాగా చేంజ్ అయింది. అలాగే తర్వాత ఇవి వెంటనే మనము మంచి నీళ్ళతో కడిగేసుకోవాలండి, లేకపోతే మార్క్స్ ఉండిపోయే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో వెంటనే మంచినీళ్ళతో క్లీన్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్, మీరు వాడే క్లాత్స్ ఉంటాయి కదా తుడుచుకోవడానికి, ఆ క్లాత్తో వెంటనే తుడిచేసుకోండి. అలాగే ఇత్తడివి అలాంటివి అయితే, ఒరిజినల్ ఇత్తడి అయితే అది దానికి కూడా ఇది వాటర్ యూజ్ అవుతాయండి. ఇత్తడి మీద రాగి వచ్చేసి పైన ఇత్తడి కోటింగ్ ఉంటుంది. అలాంటివి చూసుకోండి. కొన్ని సామాన్లు మనకు తెలీదు. నేను కూడా ఒక షాప్లో ఇత్తడి అని చెప్పి తీసుకొని అది ఇలాంటి వాటర్లో వేసినప్పుడు అది రాగిలాగా మొత్తం మారిపోయిందన్నమాట. సో అలా చూస్తున్నారు కదా, ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ జెన్యున్ ప్రోడక్ట్ అని నేను చెప్తున్నాను. మీరు డెఫినెట్గా ఇది యూస్ చేయండి, మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అస్సలు ఇబ్బంది పడరు క్లీన్ చేసుకోవడానికి. జస్ట్ 1/2 అవర్ అలా వదిలేసేయండి, అంతే క్లీన్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ మంచినీళ్ళు తీసుకొని మంచినీళ్ళలో క్లీన్ చేసుకుంటున్నానండి, లేకపోతే మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది. మీరు డెఫినెట్గా ఇది ట్రై చేయాలి, మీకు చాలా ఈజీగా ఉంటుంది, అందుకే ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. అలాగే నెక్స్ట్ వీడియోలో సిల్వర్ బ్రాస్ ఐటమ్స్ కూడా ఈజీ మెథడ్లో మనం ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. అలాగే ఇంకా ముందు బోల్డ్ అనే టిప్స్ కూడా చెప్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.